సరోజిని, ఏమిటి మామగారు? కూర్చో. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదు మామగారు, ఇక్కడే ఉన్నాం. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకెంతో ప్రశాంతంగా ఉంది. నువ్వు రావడం నా అదృష్టం. ఇక నుంచి నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి, ఎక్కడికి పోకూడదు. వాడెక్కడ పోతాడు, ఇక్కడే ఉంటాడు. ఉంటుంది. ఉంటుంది. ఓ మిరాక్యులస్. కండిషన్ చాలా బాగుంది. బీపీ, పల్స్ అంతా నార్మల్గా ఉంది. షుగర్ కూడా కంట్రోల్ అయింది. వెరీ సర్ప్రైజింగ్, వెరీ సర్ప్రైజింగ్. ఐ థింక్ దీనికి అంతకీ కారణం ఈ అమ్మాయి. బట్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోసారి ఆవిడకి షాక్ వస్తే ఇంతకంటే సీరియస్ అవుతుంది. అప్పుడు ఎవరు ఏం చేయలేం. జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. చూడమ్మా, నిన్నే ఆవిడ్ని నువ్వు కొంతకాలం పాటు జాగ్రత్తగా చూస్తూనే ఉండాలి. ఏమైంది? ఏమైంది? ఏమైందేంట్రా? మీ ముసలావిడ కనపడిన ఆడదానికల్లా నన్ను పరిచయం చేసేస్తుందిరా. నా చుట్టూ ఆడవాళ్ళు. స్విమ్మింగ్ పూల్లో మేము 50 మంది ఆడవాళ్ళం. మా చుట్టూ 40 మంది కుర్రాళ్ళురా. అమ్మో, ఈ వేషంలో ఉక్కిపోతూ చిక్కిపోతూ నేను మాత్రం ఇక్కడ ఉండలేనురా నాయన. నేను పోతున్నా. ప్రసాద్, ఎక్కడికి వెళ్తున్నావు? కొంపకి. ఇంకెక్కడ కొంపరా? నువ్వు బాకీ ఉన్న అద్దె కట్టేసి సామాన్ అంతా గంపకెత్తి తీసుకొచ్చేసా. నీ రూమ్ ఖాళీ చేసేసా. హై హీల్ చెప్పుతో కొడతా. నువ్వెవడరా నా రూమ్ ఖాళీ చేయడానికి? నీ ఫ్రెండ్ ని హెల్ప్ చేద్దామని. నువ్వు ఫ్రెండ్ కాదురా, పుండువి, ఎనిమివి, విలన్వి. చిచ్చి, ఇదేమిటి హెల్ప్ చేస్తుంటే అర్థం చేసుకోడే. ఏంట్రా చేస్తున్నావు? నేను వెళ్తున్నా. ఇంకొక క్షణం ఆగను. దీంతో ఈ వేషం క్లోజ్.